నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అండి. అదేంటి అంటే వరల్డ్ మలేరియా డే. సో బిఫోర్ దట్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మంచి మంచి హెల్త్ టాపిక్స్ కదండి. ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో మలేరియా గురించి చెప్పాలంటే ఇది మనము 100% ప్రివెంటబుల్ డిసీజ్ అండి. ఇది ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల మనకి వస్తుంది. అది ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ అనేవి మనకి బైట్ చేసినప్పుడు మనకి మా దోమ నుంచి మనకి వస్తుంది అనమాట. అది ఫీమేల్ ఎనాఫెలిస్ మస్కిటో అనమాట. సో అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఈ ఎక్కడెక్కడైతే ఈ బ్రీడింగ్ ఏరియాస్ మలేరియా ఉంటాయో వాటి వల్ల ఎక్కువ మస్కిటోస్ అయిపోయి వాటి నుంచి మనకి మలేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే చాలా ఎక్కువగా ఫీవర్ ఉండడము, చలితో రావడము, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, కడుపు నొప్పి, మోషన్స్, యూరిన్ సరిగ్గా రాకపోవడము, కొంతమందికి అంతే జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఇంకొంతమందికి సివియర్, దాన్ని కాంప్లికేటెడ్ మలేరియా అంటారు లేదా సెరిబ్రల్ మలేరియా అంటారు. అంటే ఈ మలేరియా జ్వరం అనేది బ్రెయిన్కి పట్టేస్తుంది అనమాట. అది మెదడు వాపులాగా. సో ఇది చాలా సివియర్ ఫామ్ అండి. ఎందుకంటే వన్స్ బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు వీ కెనాట్ రివర్స్ చేయలేము. కోమాలోకి వెళ్ళి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కేసెస్ కూడా రిపోర్ట్ అయ్యాయి. సో అంతవరకు మనం తెచ్చుకోకూడదు అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు సింపుల్ రొటీన్ టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైనా. సిబిపి కావచ్చు, స్మియర్ ఫర్ ఎంపీ కావచ్చు, అండ్ వైడాలు ఇలాంటివి అనమాట. ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి. ఎందుకంటే మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి కిడ్నీ డ్యామేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి డయాలసిస్ పేషెంట్స్ వెళ్ళి రికవరీ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. లివర్ డ్యామేజ్ అంటే జాండిస్ రావడము, కడుపు నొప్పి ఇట్లాంటివి. సో మనం ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. ఒక్కొక్కసారి ఆ మలేరియానే కదా అని చాలా మంది లైట్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. అలా తీసుకునే అవకాశం కూడా ఇవ్వకూడదు అనమాట. సో అందరం మనం మలేరియా గురించి తెలుసుకోవాలి. అది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్కడైతే స్టాగ్నెట్ వాటర్ ఉంటాయో అక్కడ స్ప్రేయింగ్, కిరోసిన్ లాంటివి ఆయిల్స్ స్ప్రే చేయడము, అండ్ గాంబూజీ అనే ఫిష్ని వాటిలో వదిలేస్తే ఆ లార్వాలు అనేవి ఆ ఫిష్ తినేయడము, అండ్ నెట్స్ ఎస్పెషల్లీ చాలా మంచివి. మనం పడుకునేటప్పుడు నెట్ యూజ్ చేయడము, ఈ మస్కిటో కాయిల్స్ వీటికంటే కూడా నెట్స్ యూజ్ చేస్తే చాలా మంచిది. సో మనమందరం కూడా కంపల్సరీ దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మలేరియాని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలి. ఓకేనా అండి? అండ్ మీరందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి టాపిక్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.